పశ్చిమాసియాలో 3 నెలలకు పైగా సాగుతున్న భీకర యుద్ధానికి ముగింపు పలుకుతూ అమెరికా, ఇరాన్ దేశాలు చారిత్రాత్మక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. దౌత్య రంగంలో అత్యంత కీలకమైన ఈ ముందడుగును ఇరు దేశాలు అధికారికంగా ధృవీకరించాయి. ఫ్రాన్స్లో జరిగిన G7 సదస్సు ముగించుకొని వర్సైల్స్ ప్యాలెస్ నుండి బయలుదేరే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి ఒప్పందంపై సంతకాలు పూర్తయినట్లు వెల్లడించారు. ఒప్పందంలోని 14 అంశాలను అమెరికా విడుదల చేసింది. లెబనాన్ను శాంతి ఒప్పందంలో భాగం చేశాయి. లెబనాన్తో పాటు అన్ని వైపులా సైనిక చర్యలు నిలిపివేసేందుకు అంగీకరించారు. ఇక ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన చమురు సరఫరాకు అంతరాయం తొలగనుంది. 30 రోజుల్లో హార్ముజ్ దిగ్బంధం పూర్తిగా ఎత్తివేసేందుకు ఒప్పందం కుదిరింది. అణు ఆయుధం ఎప్పటికీ తయారు చేయమని ఇరాన్ ప్రకటించింది. అమెరికా, ఇరాన్ సంబంధాలు గత 4 దశాబ్దాలుగా ఉద్రిక్తంగానే కొనసాగుతున్నాయి. అణు కార్యక్రమం, ఆర్థిక ఆంక్షలు, పశ్చిమాసియాలో ఆధిపత్య పోరు రెండు దేశాల మధ్య ప్రధాన వివాదాలకు కారణమయ్యాయి. లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. హార్ముజ్ జలసంధి వద్ద సైనిక కదలికలు పెరిగాయి. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గం చుట్టూ ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లు ఆందోళన చెందాయి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల ప్రతినిధులు చర్చలకు వచ్చారు. పలు దఫాల చర్చల అనంతరం శాంతి అవగాహన ఒప్పందానికి అంగీకరించారు. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు తొలగినట్లే కనిపిస్తున్నాయి. ప్రపంచ శాంతి, చమురు మార్కెట్లు, మధ్యప్రాచ్య రాజకీయాలపై ప్రభావం చూపే ఈ ఒప్పందం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.